హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితంలో కొన్ని సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు అవి చాలా పెద్దగా భయంకరంగా కనిపిస్తాయి. ఆ సమయంలో మనకు భయం మొదలవుతుంది. ఇది ఎలా ఎదుర్కోవాలి అనే సందేహం ఉంటుంది. కానీ నిజం ఏంటంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనలో ధైర్యం ఉంటే, మనలో నమ్మకం ఉంటే మనం ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం. ఈరోజు మనం తెలుసుకోబోయే శ్రీకృష్ణుడు కాళియా సర్పాన్ని జయించిన కథ కూడా ఇదే విషయాన్ని మనకు నేర్పుతుంది. గోకులం అనే గ్రామం ఎంతో అందంగా ఉండేది. యమునా నది ఆ గ్రామానికి జీవనాధారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నది దగ్గర జీవితం కదలికలో ఉండేది. పశువులు నీరు తాగేవి, మహిళలు పనులు చేసేవారు, పిల్లలు నవ్వుతూ ఆడుకునేవారు. ఆ నది గ్రామానికి కేవలం నీటి వనరు కాదు, అది ఆనందానికి కూడా కారణం. కానీ ఒకరోజు ఆ నది మారిపోయింది. నీళ్లు నల్లగా విషపూరితంగా మారాయి. ఆ మార్పు ఒక్కసారిగా అందరినీ భయపెట్టింది. కాళియా అనే ఒక భయంకరమైన సర్పం యమునా నదిలో నివసించడం ప్రారంభించింది. అది తన విషంతో నీటిని పూర్తిగా నాశనం చేసింది. ఆ నీళ్లు తాగిన పక్షులు వెంటనే కూలిపోయేవి. పశువులు కూడా నీరు తాగడానికి భయపడేవి. నది దగ్గరకు వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారింది. ఒకప్పుడు ఆనందంగా ఉన్న గోకులం ఇప్పుడు భయంతో నిండిపోయింది. ప్రజల ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. వారి మనసులో ఒక్కటే, ఇప్పుడేం చేయాలి అనే ప్రశ్న. ఈ పరిస్థితి చిన్న కృష్ణుడికి తెలిసింది. కానీ అతను ఇతరుల భయపడలేదు. అతని మనసులో ఒక కాముంది. అతనికి తనలో ఉన్న దైవశక్తిపై పూర్తి నమ్మకం ఉంది. అతను ఇలా అనుకున్నాడు, ఈ సమస్యను నేను ఎదుర్కోవాలి. ఇది ఒక చిన్న బాలుడు తీసుకున్న పెద్ద నిర్ణయం. ఇదే నిజమైన కరేజ్. రోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నది దగ్గరకు వెళ్ళాడు. అందరూ భయంతో వెనక్కు తగ్గుతున్నప్పుడు కృష్ణుడు మాత్రం ముందుకు అడుగు వేశాడు. ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి భయం లేకుండా అతను నదిలోకి దూకాడు. ఆ క్షణం గోకులం మొత్తం ఊపిరి బిగపట్టింది. కృష్ణుని చూసి కాళియా సర్పం కోపంతో బయటకు వచ్చింది. అది పెద్ద పెద్ద ఫణాలను విప్పి తన విషంతో నదిని ఇంకా ప్రమాదకరంగా మార్చింది. అది కృష్ణుణ్ణి తన శక్తితో చుట్టేసింది. ఆ దృశ్యం చూసిన ప్రజలు భయంతో కేకలు పెట్టారు. కొందరు కళ్ళు మూసుకున్నారు, కొందరు ప్రార్థించడం మొదలుపెట్టారు. కానీ కృష్ణుడు మాత్రం భయపడలేదు. అతని మనసు స్థిరంగా ఉంది. కృష్ణుడు కాళియా సర్పం పట్టు నుంచి బయటపడ్డాడు. అతను సర్పం తలలపైకి ఎక్కి నృత్యం చేయడం ప్రారంభించాడు. ఆ నృత్యం సాధారణం కాదు, అది ఒక దివ్యమైన శక్తి యొక్క ప్రదర్శన. ప్రతి అడుగు వేస్తూ కృష్ణుడు కాళియా సర్పం అహంకారాన్ని తగ్గించాడు. అతని ప్రతి కదలికలో ఒక పవర్ కనిపించింది. కొద్ది కొద్దిగా కాళియా బలహీనమవుతూ వచ్చింది. కాళియా పూర్తిగా అలసిపోయింది. తన ఓటమిని అంగీకరించింది. అతని భార్యలు వచ్చి కృష్ణుని ప్రార్థించాయి. వారి మాటల్లో ఒక హోప్ కనిపించింది. మా భర్తను క్షమించండి అని వారు వేడుకున్నారు. కృష్ణుడు ఎంతో కరుణగలవాడు. అతను కాళియాను క్షమించాడు. కానీ ఒక షరతు పెట్టాడు, ఈ నదిని విడిచి సముద్రానికి వెళ్ళాలి అని. కాళియా ఆ మాట విని అంగీకరించింది. కాళియా వెళ్ళిపోయిన తర్వాత యమునా నది మళ్లీ శుభ్రమైంది. నీళ్లు స్వచ్ఛంగా మారిపోయాయి. గోకులం ప్రజలు మళ్లీ ఆనందంగా జీవించడం ప్రారంభించారు. పిల్లల నవ్వులు మళ్లీ వినిపించాయి. పశువులు నీరు తాగడం ప్రారంభించాయి. ఆ రోజు కేవలం ఒక సమస్య పరిష్కారం కాలేదు, అది మంచి చెడుపై గెలిచిన రోజు. అది కృష్ణుడి విక్టరీ మాత్రమే కాదు, భక్తి గెలిచిన రోజు కూడా. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మన జీవితంలో కూడా కాళియా లాంటి సమస్యలు వస్తాయి. అవి మొదట చాలా పెద్దగా కనిపిస్తాయి. మనం భయపడతాం. కానీ మనం ధైర్యంగా నిలబడితే, మనలో నమ్మకం ఉంటే మనం వాటిని జయించగలం. మనం మనపై నమ్మకం పెట్టుకుంటే మనం ఏ పరిస్థితినైనా మార్చగలం. చివరిగా ఫ్రెండ్స్, ఈ కథను కేవలం ఒక కథగా వినకండి, మీ జీవితంలో కూడా ఉపయోగించండి. కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండాలి, మంచి ఆలోచనలు పెంచుకోవాలి. అప్పుడు మీ జీవితంలో కూడా మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్